నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. న్యూ ఇయర్ స్పెషల్ కదా! సో, అందుకని చాలా కాన్సెప్ట్స్ యాడ్ చేస్తున్నాను. సో, మీరు ఒక 1 మంత్ వచ్చినా సరే మీకు లైఫ్ లాంగ్ సరిపడా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చూస్తాను. సో, డెఫినెట్లీ టైం ఉంటే మీకు సెట్ చేసేసుకోండి. డెఫినెట్లీ జాయిన్ అయ్యేలాగా చూడండి. అట్లీస్ట్ 1 మంత్ మీకు డిఫరెన్స్ వస్తుంది బాగా. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఎక్సర్సైజ్, ఓన్లీ యోగా, ఓన్లీ వాకింగ్ అలా సరిపోదు. యోగా చేసుకుంటూ డైట్ కూడా ఫాలో అవ్వండి. కరెక్ట్‌గా నార్మల్ స్లో అండ్ స్టడీగా వెయిట్ లాస్ అవ్వాలి. ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ 10 కిలోలు లూజ్ అవుతున్నారు, అలా మంచిది కాదు. ఆర్గన్స్ మీద పడుతుంది. ఎంత తొందర లూజ్ అయ్యాలో అంత తొందర మళ్ళీ బ్యాక్ టు రిటర్న్ వచ్చేస్తుంది మనకి. 6 నెలలు, 1 ఇయర్ ఆగి. అలా ఎప్పుడు చేయకండి. స్లో అండ్ స్టడీ ఉండాలి మన ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది. అండ్ యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ కనే కాదు. వెయిట్ లాస్ 100 లాభాలలో ఒక్క లాభం. సో, మీకు తెలుసు కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఆర్గన్ ఫంక్షనింగ్ బెటర్ అవ్వడానికి, స్కిన్కి, హెయిర్కి, ఎవ్రీథింగ్కి చాలా చాలా మంచిది. సో, యోగా అనేది మన రొటీన్లో ఒక భాగం అయిపోయి ఉండాలి. సో, నేను మీకు మనం చెప్పాను దినచర్య ఇదంతా అని. సో, ఆ దినచర్య అది సెట్ చేసేసుకొని కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వచ్చేసి ఫుడ్ కూడా ఎలా తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం కొంచెం గమనించుకొని డే అంతా యాక్టివ్ ఉండేలాగా చూడండి. మనకి ఎన్ని చేసినా స్ట్రెస్ ఉందనుకోండి, వెయిట్ తగ్గము. సో, స్ట్రెస్ మీద మాత్రం బాగా కేర్ చూపించండి. స్ట్రెస్ తక్కువ అయిపోవాలి. అండ్ మనకి యోగాతో స్ట్రెస్ కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. వాకింగ్ కూడా అంతే చాలా మంచిది. అన్నీ ఎక్కడ ఎవరిని కదిలించినా టూ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు. అసలు అవసరం లేదండి. ఇప్పుడు మన క్లాసెస్లో 15 ఏళ్ళ నుంచి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ వారం రోజులలోనే 2-3 మెసేజ్ చేశారు నాకు. 7 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది, 15 ఇయర్స్ నుంచి ఒకరికి థైరాయిడ్ ఉంది. ఇట్లా కంప్లీట్ లెవెల్స్ నార్మల్ 2.5 monthsలో ఇప్పటికే. సో, మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 1 గ్రామ్ కూడా తగ్గనోళ్ళు అంత థైరాయిడ్ తోటి, థైరాయిడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయాయి. వెయిట్ 8 kgs తగ్గిపోయారు మొత్తం 3 monthsలో. కొంతమంది 1.5 kg, కొంతమంది 2 kgs విత్ ఇంచ్ లాస్, అలా తగ్గిపోతూనే ఉంటారు. సో, ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ ఏముండాలి అంటే హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సెట్ చేసుకోవాలి, దాని మీద ఉండాలి. లెవెల్స్ అన్ని నార్మల్ అయ్యాయా, పీసీఓడి ఉందా సాల్వ్ అయిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అది బెటర్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మీరు వద్దన్న వెయిట్ లాస్ అవుతారు. ఫ్యాట్ కరిగిపోతుంది, ఇంచులు పోతాయి, అన్నీ సెట్ అవుతాయి. సో, అందుకనే కంపల్సరీ గైడెన్స్ ఉంటే నేను మీతో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు కూడా మీ బాడీ ఏంటి, మీరేంటి, ఎలా చేస్తున్నారో ఒక ఐడియా వస్తుంది. అందుకని అట్లీస్ట్ ఒక 1 month వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్సర్సైజెస్ ఇవి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలాగా కంప్లీట్ చేసేయడానికి. స్లోగా కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని హ్యాండ్స్ 2 పైనకి పెట్టుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా కిందికి. మళ్ళీ ఇలా స్లోగా ఇలా 4, 5, 6, 7 ఇది ఒక 20 rounds తీసుకోండి. 20 rounds తీసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వచ్చి రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. లెఫ్ట్ 90 degrees ఉంటే రైట్ 45 degrees ఉండాలి. హ్యాండ్స్ 2 రేస్ చేసి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా పార్శ్వోత్తానాసన్. స్లోగా మళ్ళీ పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పార్శ్వోత్తానాసన్. స్లోగా పైనకి. ఇప్పుడు 2 కాళ్ళు స్ట్రైట్ చేసేసుకోండి. సేమ్ అక్కడి నుంచి స్లోగా నేను అటు సైడ్ అవుతాను కాబట్టి చూపిస్తున్నాను. స్ట్రైట్ చేసేసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ స్లైడ్ లెఫ్ట్ హోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్ పైనకి. మళ్ళీ స్లోగా పైనకి ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ స్లైడ్, స్లోగా పైనకి త్రికోణాసన్. స్లోలీ పైనకి రండి. మళ్ళీ ఇన్హేల్, ఇప్పుడు ఎక్స్హేల్, పరివృత్త త్రికోణాసన రండి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పరివృత్త త్రికోణాసన. స్లోగా సెంటర్. ఫస్ట్ పార్శ్వోత్తానాసన్ ఒక లెగ్ మీదే అన్ని. పార్శ్వోత్తానాసన్ 2 rounds, త్రికోణాసన్ 2 rounds, పరివృత్త త్రికోణాసన్ కూడా 3 rounds. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ మీద లెఫ్ట్ 90, రైట్ 45, హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ పార్శ్వోత్తానాసన్. మళ్ళీ సేమ్ స్లోగా సెంటర్, ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన్ వచ్చి స్లోగా పైనకి. మళ్ళీ 2 కాళ్ళు స్ట్రైట్ చేసేసుకొని ఇన్హేల్,
exhale slowly Trikonasana. మళ్ళీ inhale center, exhale slowly Trikonasana. Sloga center inhale, exhale Parivritta Trikonasana. మళ్ళీ inhale center, exhale slowగా Parivritta Trikonasana. ఇలా 2 rounds 3 rounds తీసుకోండి, అంటే 2 2 2 2 2 2 ఇదంతా కలిపితే ఒక్క రౌండ్ ఇప్పుడు మనం చేసింది. ఇలా సేమ్ మళ్ళీ రిపీట్ చేయండి ఇంకొక రౌండ్ కూడా. ఇది అయిపోయిన తర్వాత కాలు కొంచెం ఇటు సైడ్ తీసుకొని కొంచెం గ్యాప్ పెంచేసి కొంచెం ఇట్లా క్రాస్ వచ్చేలా చూడండి, అప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది. కాళీ ఆసన వెళ్దాం. ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. మళ్ళీ ఇన్హేల్ స్లోగా పైనకి, ఎక్స్హేల్ స్లోలీ డౌన్, స్లోలీ పైనకి. ఇలా స్లోలీ కీప్ రిపీటింగ్ దిస్. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. వచ్చిన తర్వాత స్లోగా కార్నర్ ఆఫ్ ద మ్యాట్ వెళ్ళి స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి, హోల్డ్ చేసుకొని స్లోలీ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మధ్యలో 1 2 3 4 5 అలా 10 to 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా డౌన్ మళ్ళీ ఆసన రండి. ఇప్పుడు స్లోగా చూడండి, బ్యాక్ వెళ్ళి పృష్ఠాసన్, రైట్ లెగ్ పృష్ఠాసన్ వచ్చి స్లోగా పైనకి, స్లోలీ బ్యాక్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పైనకి, మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్, మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్. ఇలా ఇది 20 రౌండ్స్ తీసుకొని పైనకు వచ్చేసేయండి. రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. 2 to 3 డీప్ బ్రీత్స్ తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత మొత్తం సెట్ అయ్యాకనే, ఊపిరంతా నార్మల్ అయ్యాకనే, బ్రెత్ నార్మల్ అయ్యాకనే మీరు లేచి ఎక్కడైనా మీ పని మీరు చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవన్నీ రెగ్యులర్గా రిపీట్ చేసుకోండి, మీ బాడీలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓం నమః శివాయ.